ఈరోజు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈరోజు కొత్తగా డెవలప్ అయిన సైన్స్ అనుకున్నాం. కాదు కాదు కాదు, స్టడీ చేసే భగవద్గీతలో ఉన్న సైన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అనుకుంటావో అలాగే జరుగుతుంది. నీ మతి ఎంతో నీ గతి అంతే. బైబిల్ పరిశీలించు, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. నువ్వు ఆకర్షించు, నీకేం కావాలో కోరుకో, నీ లైఫ్ లోకి వచ్చేస్తుంది. నువ్వు కోరుకుంది నీ లైఫ్ లో వచ్చేలాగా యూనివర్స్ పనిచేసేలాగా ప్రొవైడ్ చేస్తాడు అంతే. నీతో నువ్వు కనెక్ట్ అవ్వు, యూనివర్స్ తో నువ్వు కనెక్ట్ అవ్వు, ఆ పైవాడితో కనెక్ట్ అవ్వు, యూనివర్స్ నీకు దాసం అయిపోతుంది. ఈ విశ్వం ఉంది మన కోసం. విశ్వం ఎంత పెద్ద విశ్వం. నువ్వు ఎలా బతుకుతున్నావు జీవితం? నేను నా లిమిట్స్ లోనే బతికేస్తున్నాను, ఆలోచన విధానం కూడా బతికేస్తున్నాను. సో ఇక్కడ మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మనం పాజిటివ్గా ఆలోచించాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మన డోర్స్ ఓపెన్ చేయటమే కావాలి. ఇంట్లోకి రావడానికి ఐశ్వర్యం సిద్ధంగా ఉంది. డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకోబాకు. దీని సంబంధించి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది రవి గారు. ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనకు కావాల్సింది మన లైఫ్లోకి మనం ఆకర్షించుకుంటూ దాన్ని వెల్కమ్ చేస్తాం. మనం దేన్నైతే వెల్కమ్ చేస్తామో అదే మన ఇంటికి వస్తుంది. మీరు మా ఇంటికి రావాలంటే నేను ఆహ్వానిస్తేనే వస్తారు కదా, ఆహ్వానించకపోతే రారు కదా. రవి గారు మా ఇంటికి ఎందుకు రాలేదు, రవి గారు మా ఇంటికి ఎందుకు రావలేదు, రవి గారు మా ఇంటికి ఎందుకు రావలేదు అని 100 సార్లు మీరు రారు. నేను ఆకర్షించాలి. నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, నా జీవితంలో డబ్బు ఎందుకు రావట్లేదు, రాదు. నువ్వు ఆకర్షించు, దాన్ని ఆహ్వానించు. దానికి ఆహ్వానించే సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ మన వేదాల నుంచి, భగవద్గీత నుంచి, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ నుంచి, ఖురాన్ నుంచి రీసెర్చ్ చేసి తీసినట్టు సబ్జెక్ట్. ఈ రోజు అడ్వాన్స్ గా మోడర్న్ సైన్స్ కాదు. మోడర్న్ సైన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న లా ఆఫ్ అట్రాక్షన్. ఇది అనాది, ముందు ఆది నుంచి ఉన్నది. ఇది ఆది నుంచి ఉన్నది. ఆది నుంచి మనము వేద శాస్త్రాలు ఇక్కడ పుట్టినాయి. మొట్టమొదటి ధార్మిక గ్రంథాలు వేదాలు. అవునా, ఆ వేదాలు చెప్తున్న సైన్స్ ఇది. కాబట్టి ఒకటి ఏంటంటే మనకు కావాల్సిన మొత్తం ఇక్కడే ఉంది. దాన్ని తీసుకోవడం మనకు చేత కావట్లేదు. తీసుకోవడం నేర్చుకుంటే అంత కావాలంటే అంత తీసుకోవచ్చు.